ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు చాలా 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 ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. శుభోదయం సినిమా ఎంతమందికి గుర్తుంది? కె విశ్వనాథ్ గారిది. ఆ సినిమా ఉన్నంత కాలం ఆ ఆర్టిస్టులను మనం మర్చిపోగలమా? అండ్ దాంట్లో ఎస్పెషల్లీ చేసిన ఆ హీరోయిన్ మర్చిపోగలమా? షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ 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 యాక్ట్రెస్ సులక్షణ గారు. సులక్షణ గారు అంటే తెలుగు వాళ్ళకి టక్కని గుర్తు రాకపోయినా కానీ బేబీ డాలీ అంటే అందరికి గుర్తుంటుంది అనమాట. చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 100కు పైగా సినిమాలు చేశారు. కత్తుల రత్తయ్యలో ఎస్వి రంగారావు గారితో ఆమె హావభావాలు అండ్ ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తే అనిపిస్తుంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇలా కూడా యాక్ట్ చేయగలరా అని మైమరిపించిన ఒక యాక్ట్రెస్ అనమాట. తర్వాత ఎన్నో సినిమాలు చేశారు కృష్ణ గారితో. పన్నెంటి కాపురం, పచ్చని కాపురం అండ్ పచ్చని సంసారం, అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త, మా ఇంటి ప్రేమాయణం, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 500 పైగా సినిమాలు చేసి అదరహో అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ క్యూన్ ఎవర్ గ్రీన్ బ్యూటీ సులక్షణ గారు. సో సులక్షణ గారు నమస్తే. సో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుగు వాళ్ళు మిమ్మల్ని చూసి. అవునండి. గంధం పూయరుగా అది అంటారు మా డైరెక్టర్ గారు, ఇలా నేర్పించారండి. ఆయన ఎవ్రీ మూమెంట్ ఇక తీసి ఇలా పోయమనేవారు. ఓకే, గుర్తుందా ఆ పాట? ఒక 2 లైన్స్ పాడరా? అయ్యో ఒక 2 లైన్స్ పాడలేనండి. సో ఎన్ని మంచి మంచి సినిమాలు చేశారండి తెలుగులో. 1, 2 చెప్పుకుంటూ పోతే ఎన్నో. బట్ ఒక హీరోయిన్ అవ్వక ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 సినిమాల పైగా హేమా హేమిల్తో యాక్ట్ చేశారు. ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేసాం. ఒక డ్రీమ్ ఏ ఆర్టిస్ట్ కైనా. అలాంటి యాక్టర్స్ తో యాక్ట్ చేశారు. కృష్ణ గారు అండ్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శ్రీకాంతం గారు, అన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు మీకు ఒక 60 సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక 57 సంవత్సరాలు ఏంటుందా? ఏజ్ ఆఫ్ 3 వచ్చేసారు. అయింది. ఎలా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు, ఇన్ని సూపర్ డూపర్ హిట్స్, ఇన్ని కష్టాలు బ్యాకెల్ చూసుకుంటే సులక్షణ గారు లైఫ్ అంటే ఏం చెప్తారు? తెలుగులో ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి మీరు ఒకసారి తెలుగు వాళ్ళకి అన్ని చెప్పేసేయాలి ఇవాళ. బ్యాటిల్ ఆఫ్ లైఫ్ అంటే మా అమ్మగారు నన్ను సినిమా ఆర్టిస్ట్ చేయాలనే పెంచారు. యాక్చువల్గా మేడ్ ఫర్ సినిమా అని. అందుకని 2.5 years లోనే నన్ను సినిమాలు యాక్ట్ చేసినప్పుడు షీ వాజ్ సో హ్యాపీ. దట్ ఈస్ ఇది నా కెరియర్ అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా నాకు ఆల్టర్నేట్ కెరియర్ లేదు. నేను చదువుకొని కలెక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఏమీ లేదు. నాకు యాక్టర్ అంటే యాక్టరే. సో ఆ స్టేజ్లో సినిమాలో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఐ ఎంజాయ్డ్ మై ప్రొఫెషన్. ఓకే. అండ్ నేను యాక్ట్ చేసిన వాళ్ళందరూ నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు, బాగా నేర్పించేవారు అండ్ మంచి పేరు. ఐ వాజ్ అ వెల్ బిహేవ్డ్ చైల్డ్ అని. అందుకని ఐ రియలీ ఎంజాయ్డ్ మై కెరియర్ ఇన్ ఎనీవే. కృష్ణ గారి సినిమా చేశాను. ఎస్వి రంగారావు గారి కంటే నేనంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఇంకా మా ఆంటీస్ అందరూ ఉన్నారు కదా, వాణిశ్రీ ఆంటీ, కాంచన ఆంటీ, అందరూ వచ్చి నన్ను, జయంతి గారు, అందరూ అంతా బాగా రమాప్రభ ఆంటీ అందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. మా అమ్మ దగ్గర వచ్చి అడిగేవారు, డాలీ నాకు ఇచ్చేవా, నేను పెంచుకుంటాను అనేవారు. అంత ముద్దుగా ఉండేవాళ్ళు. అంత ముద్దుగా ఉండేవారు. అమ్మగారు లేదు లేదు నేను హీరోయిన్ చేయాలి, నేను ఎవరికి ఇవ్వను నా డాలీని అనేవారు అనమాట. అలాగే పెరిగింది. బట్ నాకు వేరే ఆప్షన్స్ లేవు, వేరే డ్రీమ్స్ లేవు. నాకు తెలుసు నిజంగానే సినిమాలోనే యాక్ట్ చేయాలని. అలాగని అప్పుడు 10 years వరకు క్యారెక్టర్స్ చేశాను, బేబీ క్యారెక్టర్స్ చేశాను. ఆ 10 years నుంచి 12-13 years వరకు మనకు హీరోయిన్ కాదు, చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. ఆ టైంలో కొంచెం స్కూల్కి వెళ్ళాను, చదువుకోవాలి. చదువుకున్నాను. 10th పాస్ అయ్యానండి. అంతే, పర్లేదు. అంత బిజీగా ఉండి 10th సిబిఎస్ఈనే 10th పాస్ అయ్యాను. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఆల్సో. స్కూల్లో కూడా నాకు అంత ఏమీ బ్యాడ్ నేమ్ లేదు. షూటింగ్ వెళ్తూ పోతుంది, స్కూల్కి రాదు అని ఎవరు అనేవాళ్ళు కాదు. నేను ఎప్పుడు వస్తే అప్పుడు స్కూలే. ఇంకా మా టీచర్స్ చెప్పేవారు, నువ్వు సినిమాల్లో యాక్ట్ చెయ్యి, పెద్ద పెద్ద చదువులు నీకు వద్దు అనేవారు వాళ్ళు. వాళ్ళే చెప్పేవాళ్ళు. వద్దు, నువ్వు ఆర్టిస్ట్ అయితే మీకు పెద్ద పేరు వస్తుంది, చదువుకుంటే ఒక ఉద్యోగం చేస్తావు, ఒక 5,000 10,000 సంపాదిస్తావు అంతే కదా, ఫేమ్ రావాలంటే నువ్వు వచ్చి 100% ఆర్టిస్ట్ అవ్వాలి అని.